కొత్త చీర, కొత్త బొట్టు, కొత్త జాకెటు, గోళ్ళ పెయింట్ కూడా కొత్తదే. చెవుల కమ్మలు కూడా కొత్తయే. లేకపోతే ఏంది, కొత్త నౌకరికి ఎక్కినా కదా, నా ఇష్టం, నేను కొత్తగా కొనుక్కుంటా, మీకెందుకు? అట్లా చిత్రపోకుండ్రి. కొత్తవి కొనుక్కునే ముచ్చట మీద ఓ వార్తున్నదని మా అన్నలు చెప్తే నేను కొత్తవి కొనుక్కునే అన్ని వస్తువులు యాదికొచ్చినాయి. ఏంది, మీరైతే కొనుక్కోరా? ఎవరైనా కొనుక్కుంటారు. ఓ పని మీదకి వచ్చినప్పుడు అన్ని మంచిగా ఉండాలి కదా. కొత్త 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 అన్ని కొత్తయే. కొత్త రాష్ట్రంలా కొత్త జిల్లాలు, కొత్త ఆఫీసులు, కొత్త ఆఫీసర్లు, ఇక వాళ్లకు కొత్త కార్లు కూడా రాబోతున్నాయి. కొత్త కలెక్టర్లందరికీ కొత్త ఇన్నోవాలు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం చేసింది. మొన్ననే 4వ సింహాలకు బండ్లు కొనిచ్చిండ్రు కదా, దబ్బు నురికి దొంగలను దొరకబట్టాలని. గట్లనే కలెక్టర్లు కూడా ఉరికి ఉరికి పేదలకు సేవ చేయాలని పెద్ద కార్లు ఇవ్వబోతున్నారు. కాబట్టిగా తెలంగాణ కలెక్టర్ సార్లు ఎవ్వరు ఇన్నొద్దులోతిగా డొక్కు జీబులల్లా పాత కార్లల్లా మన ఊళ్ళకి రానే రారు. మన ఇల్వకు తగ్గట్టుగానే ఇల్వగల్ల కార్లల్లనే రాబోతున్నారు. అయ్యా కలెక్టర్ సార్లు, ఇక మీరేం రంది పడకుర్రి. చల్లగా ఏసిరేసుకొని కాళ్ళు బాగా సాపుకునే సందున్న కార్లు ఇస్తున్నారు కాబట్టి ఊళ్ళో పొంది పెద్ద మనుషులకు పింఛన్లు రాకున్నా, బీమార్లు వచ్చినా, దావకాన్లకు రోగాలు వచ్చినా, రోడ్లు సరిగ్గా లేకున్నా రయ్యున పోయి జనాల రందులు వాపుండ్రి. యాళ్ళ రాత్రి అయింది, ఊళ్ళు దూరం ఉన్నాయి అని కూడా చూడకుర్రి. మనదేం పేద రాష్ట్రం కాదు కాబట్టి సాదర ఖర్చులకు డీజిల్ బిల్లులకేం తక్లీఫ్ రాదు. బాట చక్కగా లేకున్నా బండ్ల బాటలైనా సరే పోండ్రి. టైర్లు అరిగితే కూడా జల్దిగానే మార్పించుకోవచ్చు. మీరు ఈ తీరుగా కష్టపడి జనం పైసలు పెట్టి కొనిచ్చిన కార్లను జనం బాగు కోసం వాడి మన సీఎం సార్ పేరు నిలబెట్టాలి. ఎన్ని కొనిచ్చినా కూడా ఎప్పటి చిప్ప ఏనుగుల్నే అన్నట్టు మాత్రం చేయకుర్రి. ఇంటున్నారా సార్లు? ఓ సార్లు ఇంటున్నారా?